హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా టేస్టీగా పిల్లలందరూ కూడాను ఎంతో ఇష్టంగా తినే స్వీట్ అండి. నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతుంది. చూడండి, మీకే ఎంత సాఫ్ట్గా ఉందో తెలుస్తుంది కదా. దీనికోసం నేను ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరిని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలానే బాగా పండిన అరటి పండులు ఒక 3 తీసుకున్నానండి. వీటిని అస్సలు పిల్లలు తినడానికి ఇష్టపడరు కదా. దీంతోనే ఒక మంచి స్వీట్ అయితే మనం ఇప్పుడు ప్రిపేర్ చేసేసుకుందాము. పైన ఉన్న తోలును తీసేసుకొని ఇలా అరటి పండుని అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాము. దీంట్లో ఒక 3 యాలకులు, ఒక 8 నుంచి 10 వరకు బాదాము, ఈ ప్లేస్లో మీరు జీడిపప్పునైనా వేసుకోవచ్చు. అలానే 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ వరకు బాంబే రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదా, అది వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దీంట్లో కొబ్బరిని కూడాను వేసేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పెట్టేసుకుందాము. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని 1 స్పూన్ వరకు నెయ్యి వేసేసుకొని దీంట్లో 6 నుంచి 7 వరకు జీడిపప్పులు ఎర్రగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుందాము. దీంట్లో గ్రైండ్ చేసుకుని ఉంచిన అరటిపండు పేస్ట్ని వేసేసుకొని ఇలా 1 నిమిషం కలిపామంటే ఈ నెయ్యిని మొత్తము ఈ పేస్ట్ అనేది చక్కగా అబ్జార్బ్ చేసుకుంటుంది. దీంట్లో ఒక 1/2 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు వేసేసుకొని లో ఫ్లేమ్లో ఇలా కంటిన్యూగా తిప్పుకుంటూ ఉన్నాము అంటే చూడండి, పాలు కూడాను మొత్తము ఇది అబ్జార్బ్ చేసుకుంది కదా. ఇప్పుడు వేరొక స్టవ్ పైన కొంచెం వాటర్ వేసుకొని 1/2 కప్పు వరకు బెల్లం వేసుకుంటున్నానండి. జస్ట్ కరిగితే సరిపోతుంది ఇలా బెల్లము. ఇప్పుడు దీంట్లోకి మనము ఒక స్ట్రైనర్ తీసేసుకొని ఈ బెల్లాన్ని అయితే ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. మీరు బెల్లం ప్లేస్లో షుగర్ అయినా తీసుకోవచ్చండి. బెల్లం అయితే పిల్లలకి హెల్దీ కదా, అందువల్ల నేను బెల్లంతో అయితే చేశాను. ఇప్పుడు ఈ బెల్లం సిరప్ మొత్తం కూడాను దీంట్లో మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకుంటూ ఉందామండి. దీంట్లో కలర్ కోసం అనేసి నేను కొంచెము దీంట్లో రెడ్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను. కలరు వేయడం వల్ల పిల్లలైతే ఎపిరియన్స్ చూసి చాలా ఇష్టంగా తింటారు కదా. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ వరకు నెయ్యి వేసేసుకుందాము. చూడండి, చాలా జారుగా ఉంది కదా కన్సిస్టెన్సీ. ఇది మొత్తము దగ్గరకు అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలండి. స్టవ్ మాత్రము ఫ్లేము ఫస్ట్ నుంచి లాస్ట్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే చేసుకోండి, లేకుంటే ఇది అడుగు పట్టేస్తుంది. స్మెల్ కూడాను బాగోదు, మాడు వాసన వస్తుంది. ఇలా మనం కంటిన్యూగా తిప్పుతూ ఉన్నాము అంటే చూడండి చక్కగా దగ్గరకు అవుతూ ఉంది. ఈలోపు మనము ఒక ప్లేట్కి అయితే ఇలా నెయ్యిని గ్రీస్ చేసుకుందాము. చూసారంటే ఇప్పుడు ఇది ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది. అలానే గరిటకు కూడాను ఏమీ అంటుకోవట్లేదు. చక్కగా రెడీ అయిపోయినట్లే అండి మనకి స్వీటు. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము తీసుకున్న ప్లేట్లోకి దీనిని అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము అండి. చూడండి ఎంత చక్కగా ఉందో షైనీగా. దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుందాము గరిటతో. మనకి చూస్తుంటే కరాచీ హల్వా లాగా అనిపిస్తూ ఉంటుంది కదా. దీనిపైన మనం వేయించుకున్న జీడిపప్పు పలుకుల్ని ఇలా అద్దుకుందాము. దీనిని ఒక అరగంట వరకు లేదా పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి. చల్లారిన తర్వాత చూస్తే చూడండి మనకి ప్లేట్ నుంచి దానంతటా అదే సపరేట్ అవుతూ వస్తుంది. ఇప్పుడు దీన్ని నైఫ్తో మెల్లిగా ఇలా మనకు కావాల్సిన సైజులో ఇలా పీసెస్ లాగా కట్ చేసుకుందాము. చూడండి, ఏమాత్రం నైఫ్కి స్టిక్ అవ్వకుండా చక్కగా వచ్చేస్తున్నాయి పీసెస్. ఎంత సాఫ్ట్గా ఎంత షైనీగా ఉన్నాయో. మనము బాగా పండిన అరటి పండ్లని పెద్దవాళ్ళమైనా పిల్లలమైనా తినడానికి అంత ఇష్టపడము. అలాంటప్పుడు ఇలా హెల్దీ స్వీట్ చేసి పెట్టామంటే పిల్లలు కూడాను చాలా ఇష్టంగా తింటారు. మా పాప అయితే అలానే చేస్తుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.